హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రాన్స్ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూసేద్దాం. ముందుగా అయితే కిలో ఫ్రాన్స్ తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు, కొంచెం లెమన్ వేసుకొని ఇంకొంచెం బాగా క్లీన్ చేసుకుంటే నీచు వాసన పోతుంది. తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్ అన్నిటినీ కూడా ఒక్కసారి కొంచెం ఉప్పు, పసుపు అందులో వేసుకొని ఒక్కసారి బాయిల్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది. తర్వాత ఆ ఫ్రాన్స్ని వేరే బౌల్లో వేసుకొని అందులో కొంచెం తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక లెమన్ పిండుకుని శుభ్రంగా ఫైన్గా మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత అదే ఫ్రాన్స్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రాన్స్ క్రిస్పీగా రావాలి అంటే 2 బ్రెడ్ పీసెస్ని తీసుకొని మిక్సీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోండి ఫ్రాన్స్ అన్నిటిని. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఫ్రాన్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీని స్పైసీ యాడ్ చేసుకోవాలి కాబట్టి 2 కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత చిన్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం సాసెస్ యాడ్ చేసుకొని ఈ ఫ్రాన్స్ని అందులో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీ అయిన యమ్మీ అయిన ఫ్రాన్స్ ఫ్రై రెడీ.